మన ప్రభుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ జూన్ నెల మొదటి తారీఖు మొదటి ఆదివారపు ఆరాధనకు చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ ఏమాత్రం ఆలస్యం లేకుండా కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడే ఆత్మకార్యాలు మనలో జరుగునుగాక. హల్లెలూయా. చేతులెత్తి సంతోషంగా చెప్దాం, హల్లెలూయా. మంచిది. కొన్ని నిమిషాలు మనందరం కలిసి దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదవగా విందాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. ఆదికాండం 25వ అధ్యాయం. బైబిల్ గ్రంథాలు ఉన్న వారందరూ త్వరగా మీ బైబిల్ని తెరుస్తూ దేవుని వాక్యాన్ని చూస్తూ దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 25వ అధ్యాయం 24వ వాక్యం నుండి ప్రారంభిద్దాం. ఎవరైనా ఒకరు బిగ్గరగా చదువుతారు, మిగతా వారందరూ వినండి. చదువుతున్నారు, జాగ్రత్తగా వినండి. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడిగా బయటకొచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రములు ఉండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చేయి ఏశావు మడిమను పట్టుకొని అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. హల్లెలూయా. చేతులెత్తి స్వరమెత్తి బిగ్గరగా చెప్దామా, హల్లెలూయా. తలలు పైకెత్తి జాగ్రత్తగా నన్ను చూస్తూ కొన్ని మాటలు వినాలి. ఇక ఎవరు దిక్కులు చూడొద్దు, పక్కన వాళ్ళ మొహం చూడొద్దు, మీ ఫోన్లు మొహం అంతకన్నా చూడొద్దు. దయచేసి నన్ను చూస్తూ దేవుడు మాట్లాడుతున్న మాట ప్రతి మాట శ్రద్ధగా విందాం. ఆమేన్. వాక్యం చెప్తుంది, యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల దీవెనలన్నీ మీ మీదికి అని వస్తాయని వాగ్దానం ఉంది కదండి. ఇప్పుడు మనం దీవించబడాలంటే యెహోవా మాట ఎలా వినాలి? అందరు చెప్పండి, ఎలా వినాలి? మనం చదువుకున్న మాటలో మనకు వినబడుతున్న ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, ఒక తల్లికి 2 కవల పిల్లలు పుట్టారట. ఏ పిల్లలు? మీరు మాట్లాడాలి, స్వరం ఎత్తి కొంచెం బిగ్గరగా చెప్పండి. ఏ పిల్లలు? మొదటగా పుట్టినవాడు ఎర్రగా పుట్టాడని అతనికి ఏశావు అని పేరు పెట్టారట. ఏం పేరు? ఏశావు అనే పేరుకి అర్థం ఏమిటది? ఎర్రనివాడు అనండి. ఎవరెవరు? కొంచెం డల్లుగా వినబడుతుంది. ప్రారంభంలోనే మీరు కాస్త నీరసం అయిపోతే ఇక ముగింపు ఎట్లయిపోతే కొంచెం బిగ్గరగా మీ ఏకస్వరంతో శక్తి కొలది చెప్పండి. ఏశావు అనగా ఎవరు? అది ఎవరట? అది. ఇప్పుడు ఆ ఏశావు పుట్టిన తరువాత ఏశావు మడిమెను పట్టుకొని మరొకడు పుట్టాడంట. ఆ పుట్టినవాడు మడిమెను పట్టుకొని పుట్టాడు గనుక ఆమె తల్లిదండ్రులు ఏమండి, ఆ పుట్టినవాడి తల్లిదండ్రులు అతడికి ఏ పేరు? అందరు నోరు తెరిచి స్వరం ఎత్తి బిగ్గరగా మీకు తెలిసిన మాటలు కనుక నోరు తెరిచి చెప్పండి. ఏ పేరు పెట్టాడు? యాకోబు అనగా ఆ పేరుకు అర్థం రాయబడిన మాట ఏమిటో తెలుసా? ఆ మడిమెను పట్టుకొనివాడు లేక. ఇక చెప్పండి, యాకోబు అనగానే మనకు గుర్తొచ్చే మొదటి ముద్రేమిటి? కొంచెం బిగ్గరగా చెప్పాలి. యాకోబు అనగానే మొదటిగా మనందరికి మైండ్లోకి వచ్చే మొదటి మాట చెప్పాలి. ఏమిటి? అది. ఇప్పుడు వాక్యం వినడానికంటే ముందుగా నేను మీ అందరికి ఒక ప్రశ్న అడుగుతాను. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే వాట్సాప్లో ఫోన్లో ఉన్న వాళ్ళకి నేను నిన్నే పెట్టాను.
ఒక వాక్యం పెట్టాను, యాకోబు మోసగాడ మగసిరి గలవాడ. ఆమె ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. యాకోబు మోసగాడ మగసిరి కలవాడ? చెప్పాలి మీరందరూ, అందరు మాట్లాడాలి. యాకోబు మోసగాడ మగసిరి గలవాడ? మీరు లేఖనాలు కాస్త లోతుగా ధ్యానం చేస్తే యాకోబు చరిత్ర ఎక్కడ చదివినా, లేదా యాకోబు చరిత్ర ఎవరు ప్రకటిస్తూ ఉన్నా, యాకోబుని ప్రస్తావించగానే అందరి మదిలో మొదలయ్యే మొదటి ఆలోచన, చి యాకోబు అంటే ఎవడు? మోసగాడండి. అన్నను మోసం చేసినవాడు, తండ్రిని మోసం చేసినవాడు, తన మామను అని అందరికీ గుర్తొచ్చే మొదటి మాటలు ఇవి. మనం కాస్త లోతుగా ఆలోచన చేద్దాం. యాకోబు అనగానే మనందరికీ గుర్తొచ్చే మొదటి మాట చెప్పాలండి, మీరు నోరు తెరిచి, ఎవరైనా. ఇప్పుడు యాకోబు మోసగాడని అందరూ మాట్లాడుతూ ఉంటాడు. నేను అడిగితే, మీరు అందరు నన్ను అడిగితే నేను చెప్తాను, అసలు యాకోబు మోసగాడు కానే, నువ్వు ఎలా చెప్తావు అని నన్ను అడుగుతారేమో. ఈ పూట మనం ధ్యానం చేయబోయే అంశాలు అవే. యాకోబు మోసగాడు కానే కాదు, యాకోబు ఎవరిని మోసం చేసిన వాడు కానే కాదు. మరి యాకోబు అనగానే మోసం చేసేవాడు కదండి, తన తన్నను మోసం చేశాడు కదా, తన తండ్రి దగ్గరికి వెళ్ళి మారువేషం ధరించుకొని ఏశావులాగా వెళ్ళి తన ఆశీర్వాదాన్ని అంతటిని తీసుకున్నాడు కదా. మరి మీరెలా చెప్పగలరు ఏశావు మోసగాడు, యాకోబు మోసగాడు కాదని? కాస్త లేఖనాల్లో నుండి శ్రద్ధగా మీరు ఈ పూట ధ్యానం చేస్తూ ఈ మాటలు వినగలిగితే, యాకోబుని ఆశీర్వదించిన దేవుడు, యాకోబును దీవించిన దేవుడు, యాకోబు తలరాత మార్చిన దేవుడు ఈ పూట మీ అందరిని దీవించునుగాక, మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అయితే అసలు యాకోబును గురించి మీకు మొదటగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి నేను త్వరగా ముందుకు వెళతాను. 2 కవల పిల్లలు పుట్టారని విన్నాం కదా. ఆ 2 ఎదిగినప్పుడట వారి గురించి వాక్యం చెప్తుంది. 27వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. చదవండి ఒకసారి. ఆదికాండం 25వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుకుందాం. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేట ఆడుట యందు నేర్పరి అయి అరణ్యములో బ్రతుకుతూ ఉన్నాడు. యాకోబు సాధువై అది గుడారములో నివసించుచూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తలలు పైకెత్తండి. యాకోబు దీవించబడడానికి గల కారణం, యాకోబుని అందరూ మోసగాడిగా పరిగణిస్తూ, నీవు మోసగాడివి, తండ్రిని అన్నని మామను మోసం చేసిన వ్యక్తివని భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్న యాకోబు జీవితం ఎలా మరుపు తిరిగిందో మీకు చెప్పబోతున్నాను. ఈ పూట మీరు కాస్త లోతుగా మనసు పెట్టి హృదయపు లోతుల నుండి ఈ మాటలు ఆలకించగలిగితే దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఏశావు యాకోబు అని 2 కవలువారు. ఎవరట? 2 ఎదుగుతూ ఉన్నారు. 2 బాల్య దశలోని ఎదుగుతూ ఉన్నారు. యవన దశలోనికి వచ్చారు. మొదటిగా పుట్టిన ఏశావు అనే వ్యక్తి, తలలు పైకెత్తి నన్ను చూస్తూ వినండి. మొదటిగా తల్లి గర్భము నుండి బయటకు వచ్చిన ఏశావు అనే వ్యక్తి అరణ్యములో వేటాడటంలో నేర్పరిగా బ్రతుకుతున్నాడు. ఇంకొకడుగా చివరిగా పుట్టినవాడు ఏశావు మడిమను పట్టుకొని పుట్టిన యాకోబు అనే వ్యక్తట సాధువై గుడారములో ఉంటున్నాడట. ఎలా అందరి మతం నోరు తెరిచి మాట్లాడండి. యాకోబు ఎలా ఉన్నాడు గుడారంలో? మీ అందరికీ సాధువు తెలుసా? ఎప్పుడైనా చూసారా? సాధువులు అంటారు కదండి, మాట్లాడాలి మీరు. సాధువులు అని పిలుస్తారు కదా, వాళ్ళని ఎప్పుడైనా చూసారా మీరు? ఎలా ఉంటారు సాధువులు అనేవాళ్ళు? చెప్పండి, మీరు చూసారా? సాధువులుగా పిలువబడుతున్నవారు, గురువులుగా పిలువబడుతున్నవారు
మీకు తక్కువగా కనబడతారు. సాధువులుగా పిలువబడుతున్న వారు, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, సాధువులుగా పిలువబడుతున్నారు వారు ఎక్కువగా హిమాలయాలలో ఉంటారు. వాళ్ళకున్న ఆలోచన ఏమిటంటే ఎప్పుడు ధ్యానం చేస్తూ, తపస్సు చేస్తూ, ఎప్పుడు భగవంతుడిని కలుసుకోవాలన్న ఒకే ఒక ఆలోచనతో నిండి ఉన్న మనస్సు కలిగిన వారినే సాధువులుగా పిలుస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే, సాధువులు అంటే మీకు ఒక మాటలో చెప్పాలి అంటే, సాధువులుగా ఎవరు పిలువబడతారంటే, అన్నిటిని విడిచిపెట్టి, ఏమండి, కషాయ బట్టలు ధరించి, మనుషుల సంచారం, మనుషుల ఆలోచన లేకుండా కేవలం పరమాత్ముడి మీద ధ్యానం ఉంచుకుంటూ, అదిగో ఆ భగవంతుని కలుసుకోవాలి, ఆయనతోనే మాట్లాడాలి, మనుషుల సంచారం మనకు అనవసరమని, ఏమండి, మతాలు కులాలకు అతీతంగా కేవలం భగవంతుని మీద ధ్యానం ఉంచి, భగవంతుని ధ్యానము కొరకు లేదా భగవంతుని యొక్క ఆశ కొరకు, భగవంతుని యొక్క మంచి మాటలో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, భగవంతుని కలుసుకోవడం కొరకు తపస్సులు, దీక్షలు చేస్తూ ఉన్న వారినే సాధువులుగా పిలుస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యాకోబు గుడారములో ఎలా ఉన్నాడట? అందరు చెప్పాలి, యాకోబు గుడారములో ఎలా ఉన్నాడు? విచిత్రం ఏమిటంటే, యాకోబు గుడారములో మోసగాడిగా బ్రతకలేదు. యాకోబు గుడారములో బ్రతుకుతూ ఎవరిని ఎక్కడ మోసము చేసినట్లు చరిత్రలో దాఖలాలు లేవు. కారణం, ఈరోజు క్రైస్తవ సమాజం అంతా పేరు వేసిన ఒకే ఒక ముద్ర మోసగాడు. విచిత్రం ఏమిటంటే, నేటికి కొంతమంది క్రైస్తవులుగా పిలువబడుతున్న, ఏమండి, క్రైస్తవ నాయకులు కూడా ఎరుగని సత్యం ఏమిటంటే, యాకోబు అంటే పేరు మోసగాడు. విచిత్రం ఏమిటంటే, చాలామంది అర్థం చేసుకోలేని విషయం ఏమిటంటే, యాకోబు మోసగాడు కాదు, కానీ యాకోబు అనే పేరుకు అర్థము మాత్రమే చెప్పాలి. యాకోబు వ్యక్తిత్వం మోసం చేసే వ్యక్తిత్వం కాదు, కేవలం పేరుకు అర్థం చెప్పాలి. యాకోబు అనే పేరుకు అర్థము మాత్రమే మోసగాడు, కానీ ఏ కోణంలో యాకోబు మోసగాడు కాదు. మీరు అనొచ్చు, అన్నను మోసం చేశాడు కదండి అనొచ్చు. యాకోబు అన్నను మోసం చేశాడని ఎక్కడైనా మీకు చరిత్రలో కనబడుతుందా? మీకు కొన్ని విషయాలు చెప్తాను. 25వ అధ్యాయంలోకి వస్తే ఒక చక్కటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 25వ అధ్యాయం ఒక చక్కటి మాట, 30వ వాక్యం నుండి ప్రారంభించండి, లేదా 29వ వాక్యం నుండి ప్రారంభించండి, మీకు అర్థమవుతాయి. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా, ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని, అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అదిగో 31వ వాక్యం చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వమును నేడు నాకియ్యమని అడుగగా, ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు? చాలండి, తలలు పైకెత్తి ఒకసారి 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం అని చెప్పండి. స్వరము కలిపి చెప్పండి, హల్లెలూయా. తలలు పైకెత్తి నన్ను చూడండి. చదవబడిన మాటలో మనం గమనిస్తే, యాకోబు ఏశావు దగ్గర దౌర్జన్యంగా మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడా, ఏశావే ఇచ్చాడా? విచిత్రమైన సంగతి ఏమిటంటే, ఒకరోజు గుడారంలో సాధువుగా నివసిస్తున్న యాకోబట ఎర్రని కలగూర వంటకం వండుతున్నాడట. ఏ వంటకం చెప్పరేంటి? కొంతమంది కూర వండితే రంగు తప్ప రుచి చెప్పరేంటండి మీరు? కొంతమంది రంగుతో మాయం చేస్తారు, రుచి పసి ఉండి సావదు. మీరు బాగా వినాలి, అర్థమవుతుందా? ఈ ఎర్రని కలగూర వంటకము చూశాడు ఎవరు? అది మీరు లైన్లో ఉండాలి, నన్ను ట్రాక్ తప్పియొద్దు, జాగ్రత్తగా వినాలి. ఎవరండి? ఎవరు చూశారు?
విచిత్రమైన సంగతి ఏమిటంటే ఎర్రని కలగూర వంటకం వండుతున్న యాకోబు వంట చేసుకుంటుంటే తన మానన తన గుడారంలో ఏదో ఉన్న దాంట్లో తృప్తి కలిగి కలగూరో వంటకాయో ఏవండి చిక్కుడుకాయలో ఏదో కూర చేసుకుంటున్నాడు. ఇతగాడు పొలములో వేటాడి ఏమండి ఏ అరణ్యవాసి తనకు దొరకపోయినందున అలసిపోయి వచ్చాడట. ఎలా వచ్చాడు? విచిత్రమైన సంగతి ఏమిటంటే అలసిపోయి వచ్చిన ఏశావుకి ఎర్రగా కనబడింది. విచిత్రం ఏమిటంటే మనోడు కూడా ఎర్రని వాడే కదా. కొంతమందికి వాళ్ళ సహవాస సంబంధులు కనబడితే ఎక్కర్లేని ఉప్పొంగు, అక్కో మీది కూడా మా ఇంటి పేరేనా. కొంతమంది కలుపుకుంటారు సంఘంలోకి వచ్చి, ఏసు రక్తమే చేయం మీది కూడా మా పొలమేనా, మీది కూడా చెప్పరేంటండి, మా ఇంటి పేరేనా, ఇక మీదట మీరు మేము చుట్టాలం. ఏంటాలట చెప్పరేంటండి, ఏటాలంట వీరు. మనోడు కూడా పొలములో వేటాడడానికి వెళ్ళి ఏది దొరకకపోయినందున అలసిపోయి వచ్చి గుడారములో సాధుగా బ్రతుకుతూ ఉన్న తన జీవితంలో కలగూర వంటకం చేసుకుంటుంటే ఒకరోజు ఏశావు వచ్చి ఎర్రని కలగూర వంటకం చూసి, ఇదిగో కొంచెము దయచేసి నాకు కొంచెం పెడతావా తమ్ముడా యాకోబా, అలసిపోయి వచ్చాను, అరణ్యంలో వేటాడటానికి వెళ్ళాను, ఏది నాకు దొరకలేదు. ఒకవేళ అరణ్యంలో వేటాడిన దాన్ని తెచ్చుకొని వండుకొని తిందామంటే ఏ అరణ్యంలో వేటాడినది ఏది నాకు దొరకలేదు, అందువల్ల నా ప్రాణం అలసిపోయి వచ్చింది. నువ్వు ఎర్రగా చేసుకొనిచున్న కలగూరలో నుండి కొంచెం నాకు పెట్టమని అడిగాడు. నన్ను చూడండి. ఏశావు ఏమడిగాడు? కొంచెం కూర. గట్టిగా చెప్పాలి, కొంచెము కూర కదండి. ఇప్పుడు యాకోబు ఏం చేయాలి? సరే, అడిగినవాడు మరెవడో కాదు, నాతో పాటు నా తల్లి గర్భములోనే నాతో కలిసి పుట్టినవాడేనని ఏశావు నా తండ్రి అన్న నా తండ్రితో పాటు ఏమండి, లేదా ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఏశావు నాకంటే పెద్దవాడు, తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు కనుక ఇదిగో నేను చేసుకున్న కూరలో కొంచెం ఇవ్వమని అడిగాడు కాబట్టి కొంచెం కూర ఇవ్వాలి కదండి. ఇప్పుడు యాకోబు భవిష్యత్తుని ఆలోచన చేసుకొని, యాకోబు భావితరాలను దృష్టిలో పెట్టుకొని జ్యేష్ఠత్వాన్ని ఇస్తావా అని అడిగాడు. ఏంటిది? మీరు బాగా మాట్లాడాలి. ఏమేమని అడిగాడు? ఏశావు ఏమడిగాడు? ఏశావు ఏమడిగాడు? కూర. ఏమండి, యాకోబు ఏమడుగుతున్నాడు? నేను ఇస్తా కూర, నీకు కావలసిన ఎర్రని కలగూర వంటకు నీకు ఇస్తాను, బట్ నీవు నాకు జ్యేష్ఠత్వాన్ని ఇవ్వాలి. యాకోబుకు తెలుసు జ్యేష్ఠత్వంలో ఉన్న ఆశీర్వాదం ఏమిటో. యాకోబుకు తెలుసు ఒక తండ్రికి జ్యేష్ఠుడిగా పుడితే అతడు తన తండ్రి తర్వాత తన ఇంటిని ఏలువాడని యాకోబుకి బాగుగా తెలుసు. కానీ ఏ నాడు తన తండ్రి ఇంట ఉండినవాడు కానే కాదు ఏశావు. ఎప్పుడు చూసినా తన నివాసం అంతా ఎక్కడ మాట్లాడాలి మీరు, ఎప్పుడు చూసినా తండ్రితో సహవాసం లేనివాడు, ఎప్పుడు చూసినా కుటుంబ బాధ్యతల పట్ల బాధ్యతారహితంగా బ్రతుకుతున్నవాడు ఏశావు. ఇదంతా గమనించిన యాకోబు కోరుకున్నవాడు, అయ్యో పెద్ద కొడుకుగా పుట్టిన వీడి వలన నా తండ్రికి ఎలువటువంటి సంతోషం లేదు. జ్యేష్ఠుడిగా పుట్టాడు కానీ వీడు వల్ల మా ఇంటికి ఎలాంటి అధికారం కానీ ఆశీర్వాదం కానీ రావడం లేదు అని గమనించిన యాకోబు తన తండ్రి కొరకై, తన తండ్రి దీవెన కొరకై, తన తండ్రి ఆశీర్వాదాలు తన మీద ఉండాలని కోరుకున్నవాడై కూర ఇస్తాను, నాకు జ్యేష్ఠత్వమును ఇమ్మని అడిగాడు. అప్పుడు ఏసేవనాలు, రే జ్యేష్ఠత్వం అంటే మాటలు అనుకుంటున్నావా? ఇంటికి పెద్దవాడిగా ఉన్న ఆ స్థానాన్ని నువ్వు ఎలా తీసుకోగలవు? కూరకి జ్యేష్ఠత్వానికి ఏం సంబంధం అనాలా? కానీ ఏసేవు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అదిగో 32వ వాక్యంలో అంటాడు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకు తలలు పైకెత్తినాను. చూడండి, ఏశావు ఆలోచన ఏమిటంటే అలసిపోయాడు. తనకు తెలుసు నేను అరణ్యములో వేటాడేది కనుక ఎప్పుడైనా నేను అరణ్యములో చావవలసిన వాడినే.
ఎప్పుడైనా నా బ్రతుకు అరణ్యములోనే తుది ముట్టించవలసిన వారనై ఉన్నాను కనుక జ్యేష్ఠత్వము నాకెందుకు. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందో లేదో కానీ ఏశావు ఎంత బాధ్యతారహితంగా ఉన్నాడో, ఏశావు జ్యేష్ఠత్వం ఎడల ఎంత భయంకరమైన ఆలోచనతో ఉన్నాడో. నాకెందుకురా, నేను చచ్చేవాడినే కదా, ఏదో ఒక రోజు చచ్చేవాడినే కదా, నీవు తీసుకో, ఆ జ్యేష్ఠత్వం తీసుకోమన్నాడు. 33వ వాక్యం చదివితే, యాకోబు నేను నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతని జ్యేష్ఠత్వపు అమ్మివేసెను. హల్లెలూయా. చేతులెత్తి స్వరమెత్తి చెప్పండి హల్లెలూయా. ఏశావు జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడా, యాకోబు మోసం చేసి తీసుకున్నాడా? మాట్లాడాలి మీరు. ఏశావు బలవంతంగా యాకోబు ఏశావుని మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని లాగేసుకున్నాడా, లేదా ప్రమాణము చేసి ఏశావే తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడా? మాట్లాడాలి మీరు. వాక్యం విన్నారు కదా, ఏం చేశాడు? ఇప్పుడు చెప్పండి, యాకోబు మోసగాడా? చెప్పాలి. యాకోబు మోసగాడా? అన్నను మోసం చేశారంటారు సమాజం అంతా. తన అన్నను మోసం చేసిన వాడు యాకోబు అంటాడు సమాజం అంతా. వాక్యము వెలుగులోనికి వెళితే చెప్పబడుతున్న శ్రేష్టమైన మాట, యాకోబు మోసము చేయలేదు. ఏశావు ఒక్క పూటి కొడుకు తన జ్యేష్ఠత్వాన్ని చెప్పాలి అమ్మివేశాడు. మొదటి విషయంలో మీకు క్లారిటీ వచ్చింది. అన్నను మోసము చేసి తీసుకోవాలా జ్యేష్ఠత్వపు హక్కుని? అన్న అమ్మివేస్తేనే చెప్పాలి, అన్న అమ్మివేస్తేనే అది. ఏ కోణములోనైనా ఏశావు యాకోబు జ్యేష్ఠత్వాన్ని తీసుకోవడంలో ఎక్కడ మోసము చేసినట్లు మనకి కనపడదు. కారణం, యాకోబు ప్రమాణము చేసి మరి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు రెండోది, అందరు మాట్లాడే మాట ఏమిటంటే, తన తండ్రిని ఎలా మోసం చేశాడు? చెప్పాలి. ఎలా మోసం చేశాడు? తన తండ్రి దగ్గరికి వెళ్ళి రుచికరమైన భోజనాన్ని సిద్ధపరచుకొని, డాడీ ఇదిగో నీకు ఇష్టమైన భోజనాన్ని సిద్ధం చేసుకొని వచ్చాను, నీవు నన్ను దీవించమని వెళ్ళి యాకోబు ముందు నిలబడితే, అప్పటికే మంద దృష్టితో ఉన్నవాడు, కనులు సరిగ్గా కనబడిన ఇస్సాకు యాకోబుని పిలిచి, నానా నీ స్వరము చెప్పాలి, నీ స్వరము యాకోబు స్వరములాగా ఉందే, నీవు ఏశావువేనా కాదా, రా తడివి చూస్తాను చెప్తే, విచిత్రం ఏంటంటే అప్పుడే ముందుగానే ప్లాన్తో ఆ గొర్రె బొచ్చును చక్కగా అమర్చుకొని తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. విచిత్రం ఏమిటంటే తడివి చూస్తే యాకోబు యొక్క చేతులు కూడా ఏశావు చేతులకు తగినట్లుగానే రోమాలు యాకోబు చేతికి కూడా తగిలాయని వాక్యం చెప్తుంది. విచిత్రమైన సంగతి ఏమిటో తెలుసా? అప్పటికి డౌట్ వచ్చి, సందేహం వచ్చి యాకోబుని దగ్గరికి రమ్మని పిలిచి యాకోబుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని వాక్యం చెప్తుంది, అతని వస్త్రముల వాసన చూచి అతనిని ఆశీర్వదించెను. ఆమేన్, హల్లెలూయా. ఇస్సాకు దీవించాడా, లేదా ఇస్సాకును మోసం చేసి దీవెనలు తీసుకున్నాడా? చెప్పాలి. అసలు విచిత్రం ఏమిటంటే మీకు చెప్తాను, బాగా వినాలి. 27వ అధ్యాయం 6వ వాక్యం ప్రారంభించండి ఒకసారి, లేదా 5వ వాక్యం నుండి ప్రారంభించండి. 27వ అధ్యాయం 5వ వాక్యం నుండి. ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లా చెప్పుచుండగా రెబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రెబ్కా తన కుమారుడగు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నైన ఏశావుతో మృతి పొందక మునిపే నేను తిని యెహోవా సన్నిధిని నేను ఆశీర్వదించున్నట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజనములను సిద్ధపరచమని చెప్పగా, ఇప్పుడు ఈ మాట నోట్ చేసుకోండి. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయి. నీవు మందకి వెళ్ళి 2 మంచి మేకపిల్లలను అక్కడి నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనములు అతని కొరకు నేను చాలు. తలలు పైకెత్తి నన్ను చూడండి. అసలు విచిత్రమైన సంగతి ఏంటంటే మీరు బాగా వినాలి. తలలు పైకెత్తి మనసు పెట్టి నన్ను చూస్తే వినండి. ఒకసారి చేతులెత్తి స్తోత్రం అనండి. కొంచెం బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. అసలు విచిత్రమైన సంగతి ఏమిటంటే
తన తండ్రి అయిన ఇస్సాకు ఏశావును దీవిస్తాడన్న సంగతి కూడా యాకోబుకి తెలియనే మాట్లాడాలి. ఏశావుని పిలిచినానా, ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, ఎప్పుడు ఈ భూమి మీద ఉంటానో ఉండనో తెలియదు, ఎప్పుడు ఓడతానో తెలియదు. కనుక నేను బ్రతికి ఉన్నప్పుడే నేను నిన్ను దీవించాలని కోరుకుంటున్నా. నేను బ్రతికి ఉన్నప్పుడే తండ్రిగా నా దీవెనలన్నీ నీ మీద ఉండాలని కోరుకుంటున్నా. కాబట్టి నా చివరి కోరిక అనుకోరా, అడవికి వెళ్ళి వేటాడి, నీవు అసలే వేటాడుటలో నేర్పరివి కదా, నా కొరకు వేటాడి ఖచ్చితంగా ఆ రుచికరమైన భోజనాన్ని సిద్ధపరిచి నా దగ్గరికి తీసుకునిరా. వాటిని తిని నేను నిన్ను, చెప్పండి, వాటిని తిని నేను నిన్ను. ఇదంతా గుడారములో ఉండి ఎవరు విన్నారట? చెప్పాలి, ఎవరు విన్నారట? రెప్కా విని పరుగున లేచి గుడారములో సాధువుగా బ్రతుకుతూ ఉన్న యాకోబు దగ్గరికి పరుగున వెళ్ళింది. కుమారుడా యాకోబా, ఒక భయంకరమైన వార్త చెప్పబోతున్న విను. మీ తండ్రి వృద్ధాప్యంలో ఉండి మృతి పొందడానికి సిద్ధమైపోతున్న ఈ దినాలలో నీ అన్నతో ఒక మాట చెప్పటం విన్నానురా. ఏంటమ్మా, ఏం చెప్పాడు? ఇదిగో నా దీవెనలన్నీ నీకు ఇస్తానురా, నా కొరకు రుచికరమైన భోజనాన్ని సిద్ధపరచుకొని రామని చెప్తే మీ అన్న పరుగున తండ్రి కొరకు రుచికరమైన భోజన పదార్థాలు సిద్ధపరచడానికి అరణ్యానికి వేటాడటానికి వెళ్ళాడు. ఆ సంగతి అంతా విన్నా. మరి నాకెందుకు చెప్తున్నావమ్మా? అన్నయ్యని కదా నాన్న ఆశీర్వాదిస్తానంది, అన్నయ్యని కదా నా తండ్రి దీవెనలన్నీ అన్నయ్యకి మీద ఇస్తానన్నాడు కదా, నాకెందుకు ఈ సంగతి అంటే? అరే పిచ్చోడు, అలా కాదు. తండ్రి చేత నీవు దీవించబడాలి, తండ్రి దీవెనలన్నీ నీవే కావాలి. అలా చేస్తే తప్పు అయిపోతుందేనమ్మా, మోసం చేసిన వాడిని అయిపోతానేమోనమ్మా. అసలే పెట్టక మీరు నా పేరు మోసగాడనే పెట్టారు, అలా చేస్తే తప్పు అయిపోతుందేమా. కాదు, నువ్వు ముందు వెళ్ళి మన మందలో మంచి వాటిని 2 తీసుకునిరా. నీ తండ్రికి ఎలా ఇష్టమో అలాంటి రుచికరమైన భోజనాలు నేను సిద్ధపరుస్తా అని చెప్తే తండ్రి మాట, ఏమండి, తండ్రి దీవెన ఆశీర్వాదాలు రావాలని అప్పుడు యాకోబు కోరుకొని తన తల్లి ఉపదేశమును త్రోసివేయలేదట. ఆమేన్. సామెతల గ్రంథంలో రాయబడుతుంది, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకు ఆజ్ఞాపించింది రిబ్కా. యాకోబా, నీవిప్పుడే బయలుదేరు. ఆజ్ఞాపిస్తే ఆ తల్లి ఆజ్ఞకు లోబడి మందలోకి పరుగెత్తుకొని వెళ్ళి 2 మేక పిల్లలు తెచ్చాడు. రిబ్కా చక్కగా చక్క సిద్ధపరిచి ఆ ఆహార పదార్థాలు యాకోబు చేతికి ఇచ్చింది. అప్పుడు మరలా డౌట్ వచ్చి యాకోబు అంటాడు, 27వ అధ్యాయం 11వ వాక్యం ప్రారంభించండి. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమములు గలవాడు, నేను నున్నని వాడును కదా, ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచుచు అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగాను తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకున్నాడని చెప్పెను. అదిగో ఆ మాట మీరు వినాలి. 13వ వాక్యం, అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చును గాక, నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకురమ్మని. చాలండి, చాలు. హల్లెలూయా. తలలు పైకి ఎత్తమని. అప్పటికి యాకోబుకి ఇంకా డౌట్ వచ్చింది. అమ్మా, ఒకవేళ నాన్న నన్ను తడివి చూస్తే ఏసేవేమో రోమములు గలవాడు, నేనేమో నున్నని వాడిని, ఒకవేళ ఆ తండ్రి దగ్గరికి నేను దీవెన పొందాలని వెళ్ళినా, ఒకవేళ నేను వంచకుడుగా నా తండ్రికి కనపడతాను కాబట్టి దీవించాలని కోరుకున్న తండ్రి నన్ను శపిస్తాడేమో. ఒకవేళ తండ్రి చేత శపించబడితే నేనేమైపోతాను? తండ్రికి విరోధంగా పాపం చేసిన తప్పిపోయిన కుమారుడు చివరికి తన గతి ఏమైపోయిందో తెలుసు కదా. తండ్రి మీద ధిక్కరించి తండ్రిని మోసము చేసిన, అదిగో తండ్రి దగ్గర నుండి వ్యాపారము చేసి దుర్వ్యాపారముల చేత సంపాదన అంతా పోగొట్టుకున్న ఆ కుమారుడికి పట్టిన గతి నాకు కూడా పట్టిద్దేమోనమ్మా, అలాంటి శాపం నా మీదకు వచ్చిద్దేమోనమ్మా అని రెబ్కాతో యాకోబు మాట్లాడుతుంటే, రెబ్కా నోరు తెరిచి మాట్లాడుతుంది, కుమారుడా, ఒకవేళ నీ తండ్రి నిన్ను శపిస్తే, ఒకవేళ నీ వంచకుడుగా నీవు నీ తండ్రికి కనబడితే, ఆ వంచకుడు మూలంగా నీవు నీ తండ్రి నిన్ను శపించడము మొదలు పెడితే, నీ తండ్రి నిన్ను శపిస్తే ఆ శాపములన్నీ నా మీదకి
చెప్పాలి. ఆ శాపములన్నీ నా మీదకి అర్థమైపోతుందా? ఇక్కడ యాకోబు మోసం చేసి ఏశావుని ఇస్సాకు దగ్గరికి వెళ్ళాడా? తన తల్లి మాటలు వింటూ వెళ్ళాడా? చెప్పాలి మీరు. మీరు అందరూ నోరు తెరిచి మాట్లాడాలి. యాకోబు ఏశావుని మోసం చేస్తూ తండ్రి దీవెనలు పొందడానికి వెళ్ళాడా? ఏ కోణంలో చూసినా విచిత్రమైన సంగతి ఏమిటంటే, అసలు తండ్రి దీవెనలు యాకోబు మీదకి రావడం యాకోబుకి ఏమాత్రం ఇష్టం లేనే, కానీ బలవంతం చేస్తుంది తల్లి. ఆజ్ఞాపించింది, నా మాట వినరా, తోసివేయకురా, నేను చెప్పింది చేయమంటే అప్పుడు వెళ్ళి రుచికరమైన భోజనాన్ని సిద్ధపరిస్తే, ఇక ఈ చరిత్ర అంతా చెప్పుకుంటూ పోతే సమయం చాలదు, కానీ నేను ముగింపు మాట చెప్తాను. 27వ అధ్యాయం 26వ వాక్యం నుండి చదువుదాం. 27వ అధ్యాయం 26వ వాక్యం. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకా, నా కుమారుడా, దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. అదిగో అతడు దగ్గరికి వచ్చి అతనిని ముద్దు పెట్టుకొనిను. అప్పుడు అతడి వస్త్రముల వాసన చూచి అతని దీవించిట్ల నేను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన సువాసనగా మారిపోయింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తలలు పైకెత్తండి. వచ్చినవాడు వంచకుడని తెలుసు. వచ్చినవాడు ఏశావును మోసం చేసి వచ్చిన యాకోబు అని తెలుసు. విచిత్రం ఏమిటంటే, తండ్రికి మరుగు చేయబడింది ఏదియు వచ్చినవాడు యాకోబే, కానీ ఏశావు లాంటి రోమములు ధరించి వచ్చిన వాడని ఇస్సాకు పసిగట్టాడు. ఇస్సాకు తెలుసుకున్నాడు. అందుకని ఒకసారి దగ్గరికి రానా అని పిలిచి యాకోబుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసా? చెప్పండి మీరు చెప్పండి. వస్త్రముల వాసన చూడటం. మాట్లాడాలి. ఏ వాసన? అందరూ కొంచెం బిగ్గరగా చెప్పండి. ఏ వాసన చూశాడట? వినపట్ల ఇబ్బా, మీ స్వరం గట్టిగా రావాలి. ఏ వాసన? వస్త్రముల వాసన చూడడం మొదలుపెట్టాడు. ఇస్సాకు దీవించాలంటే ఏ వాసన రావాలో. విచిత్రం ఏమిటంటే, అప్పటికే యాకోబు ధరించిన వస్త్రాలలో నుండి ఆల్రెడీ యేసయ్య దీవించిన వాసన బయలుదేరింది. హల్లెలూయా. చేతులెత్తి సంతోషంగా చెప్పండి హల్లెలూయా. విచిత్రం ఏమిటంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, అప్పటికే యాకోబు వస్త్రాలలో నుండి యెహోవా దీవించిన వాసన అది. ఇప్పుడు చెప్పండి, యాకోబు మోసం చేసి అన్న జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడా? యాకోబు ఇస్సాకును మోసం చేసి దీవెనలు పొందుకున్నాడా? యేసయ్య దీవించాక ఇస్సాకు దీవించాడు. ఆమేన్ చెప్పండి. స్వరమెత్తి చెప్పండి. ఆల్రెడీ యాకోబు వేసుకున్న వస్త్రాలలో నుండి యెహోవా దీవించిన చేని సువాసన ఇస్సాకు ముద్దు పెట్టుకుంటూ ఉంటే, ఇస్సాకు యాకోబుని కౌగిలించుకుంటూ ఉంటే, ఈ ఆశీర్వాదాలన్నీ ఏశావుకు చెందినవి కాదు, ఇవి యాకోబు మీదకే రావాలని ఒక్క దీవెన కూడా మిగిల్చుకోకుండా సంపూర్తిగా తండ్రి అయిన ఇస్సాకు యాకోబును దీవించాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు దీవించబడాలి అన్నా, ఈరోజు నీ పరిస్థితులు మారాలి అన్నా, ఏ పరిస్థితుల మధ్యలో ఎక్కడ అడుగు పెట్టావో నాకు తెలియదు, కానీ యాకోబులాగా మోసగాడుగా వంచకుడుగా నీ ప్రతి పరిస్థితులు ప్రతికూలంగా మారిపోతే ప్రభు నీతో చెప్పమని చెప్పిన మాట, ఇస్సాకు దీవించడానికి గల కారణం వినాలి. ఒకటి, ఏశావుని ఎప్పుడు దౌర్జన్యము చేత ఏశావుని మోసం చేసి లాక్కోల జ్యేష్ఠత్వాన్ని ఏశావు అమ్మివేస్తేనే యాకోబు కొనుక్కున్నాడు. ఏం చేశాడు? చెప్పాలి. ఏం చేశాడు? యాకోబు కొనుక్కున్నాడే తప్ప అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని తీసుకోవాల. రెండవది, తండ్రిని మోసం చేసి ఏశావు పొందవలసిన ఆశీర్వాదాలు పొందలా. తల్లి ఉపదేశాన్ని త్రోసివేయకుండా, ఏమండి, తండ్రి ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఉన్న యాకోబు మీదకి యెహోవా ఆల్రెడీ దీవించిన సువాసన యాకోబులో నుండి వచ్చినది కాబట్టే, వచ్చినవాడు యాకోబు అని తెలిసిన, వచ్చినవాడు వంచకుడని తెలిసిన, వచ్చినవాడు మాయగాడని తెలిసిన, విచిత్రమైన సంగతి ఏమిటంటే, ఒక్క దీవెన కూడా ఇస్సాకు మిగిల్చుకోకుండా సంపూర్ణ ఆశీర్వాదాలు ఇచ్చేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కోణములో యాకోబును గమనించిన
మోసగాడు అనే ముద్ర మనకు కనబట్టలేదు. ఎందుకు? ఆత్మదేవుడు మీ కొరకు రేపుతూ చెప్తున్న ప్రతి మాట ఒక ప్రత్యక్షతతో తన సేవకుని నింపి ప్రభు మీతో మాట్లాడుతున్న మాట. జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్నాడు యాకోబు. ఏం చేశాడు? ఎందుకంటే జ్యేష్ఠుడికి ఆశీర్వాదాలు ఎక్కువ. ఆమేన్. జ్యేష్ఠులకు ఆశీర్వాదాలు ఎక్కువ. మీకు ఉదాహరణగా చెప్పాలి అంటే, యాకోబు తరువాత జనాలుగా విస్తరించబడిన తర్వాత యాకోబు కడుపులో నుండి 12 గోత్రాలు పుట్టాక లేవి గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. వాళ్ళందరికీ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలులందరికీ దేవుడు పెట్టిన ప్రధానమైన ఆజ్ఞ ఏమిటంటే, మీకు పుట్టినది ఏదైనా జ్యేష్ఠుడు నాకు కావాలి. ఆమేన్. అది తొలుచూలు నాకు ప్రతిష్ఠించండి, తొలుచూలు వాటిని నాకు. అది ఎందుకంటే జ్యేష్ఠుడు తండ్రితో స్వాధీనపరచబడుతున్నవాడు. ఆమేన్. జ్యేష్ఠుల గుంపు, జ్యేష్ఠుల సహవాసం ఎన్ని ఆశీర్వాదాలంటే, జ్యేష్ఠులకు దేవుని చేత స్వయంగా దీవించబడుతున్న జ్యేష్ఠుల ఆశీర్వాదాలు మరి ఎక్కువ. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మూడోదిగా తన మామను మోసం చేశాడని చెప్తారు. ఆ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. మీరు ఒక మాట చదివితే 31వ అధ్యాయం ఆదికాండం, 31వ అధ్యాయం ఆదికాండం, 31వ అధ్యాయం 7వ వాక్యం నుండి చదవండి. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతన్ని నాకు హాని చేయనివ్వలేదు. 11వ వాక్యం. ఆ స్వప్నమందు యాకోబు అని నన్ను పిలవగా, చిత్తము ప్రభువా అని చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కనులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నయు చారలైన పొడవలైన మచ్చలైనను గలవి, ఏలయనగా లాబాను నీకు చేయుచున్న యావత్తుని చూచిన. చాలండి. హల్లెలూయా. విచిత్రం ఏమిటంటే, నన్ను చూడండి. ఏశావు కోపంతో యాకోబును చంపుదామని కత్తి పట్టుకొని బయలుదేరితే, అప్పుడు కూడా తల్లి చెప్పింది, నానా, నీ అన్న నీ మీద పగబట్టాడు కనుక నీవు నీ మామైన లాబాను దగ్గరికి పారిపో అని చెప్పింది. తల్లి చెప్తేనే పారిపోయాడు. తల్లి చెప్తేనే తండ్రి దగ్గరికి వెళ్ళి దీవెన పొందాడు. తల్లి చెప్తేనే మందులో ఉన్న వాటిని తెచ్చి తండ్రి కొరకు రుచికరమైన భోజనాన్ని. ఈరోజు ఎంతమంది అండి తల్లి మాటలు వినేవాళ్ళు? కొంతమంది అనుకున్నారు, మా అమ్మకి ఏమీ తెలిసావదు, మా నాన్నకి ఏమీ అంతా వీళ్ళకే తెలిసి వచ్చినట్టు. ఏమండి? వాక్యం చెప్తుంది, కుమారుడా, నీ తల్లిని తండ్రిని సన్మానించు, నీవు దీర్ఘాయుష్మంతుడవుతావు. ఆమేన్. హల్లెలూయా. మీకు ఒక చిన్న చిట్కా చెప్పనా, చిన్న సలహా చెప్పనా? ఒక వ్యక్తి చిరకాలం దీర్ఘ ఆయుషుతో, వినండి, ఏ ఆయుషు? అందరూ చెప్పాలి, ఏ ఆయుషు? దీర్ఘ ఆయుషుతో, ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలంటే బైబిల్ ఒక చిన్న మాట ఉంది, నీ తండ్రిని నీ తల్లిని. కొంతమంది పిల్లలు తండ్రి తల్లి అంటే లెక్క చేయరు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్లుగా ఏమండి నలుగురు మధ్యలో మాట్లాడతారు. కొంతమంది తల్లులు అప్పుడప్పుడు చెప్తారు, విచిత్రమైన మాట ఏంటో తెలుసా? కొంతమంది తల్లులు భయంకరమైన మాటలు మాట్లాడతారు. అయ్యా, ఈయన్ని కనేటప్పుడు 9 మాసాలు పెంచి 9 మాసాలు నా కడుపులో పొంచుకొని వాడు అప్పుడప్పుడు కడుపులో ఉన్నప్పుడు తంతు ఉంటే వాడు, అయ్యో నా పిల్లోడు కడుపులో తంతు ఉన్నప్పుడు ఆ దెబ్బలు పెద్ద లెక్క చేయలేదయ్యా, నన్ను ఆ దెబ్బలు పెద్ద నేను దృష్టిలో పెట్టుకోలేదయ్యా. కానీ వీడు గర్భం నుండి బయటకు వచ్చి ఎదిగి పెద్దవాడైపోయినప్పుడు, ఆ గర్భంలో ఉన్నప్పుడు కడుపులో తన్నే దెబ్బలు పెద్దగా దెబ్బ అనిపించలేదు, కానీ ఇప్పుడు గుండెల మీద తంతుంటే అవి భారం అయిపోయాయి అని చెప్పుకొని ఏడ్చిన తల్లిదండ్రులు ఉన్నారు నా దగ్గర. అర్థమవుతుందా పిల్లలారా? అర్థమవుతుందా యవనస్తులారా? గుర్తుపెట్టుకోవాలి. తల్లి మాట విన్న యాకోబు విచిత్రమైన సంగతి ఏమిటంటే, ఏశావు కన్నా ఎక్కువ దీవించబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం చెబుతుంది, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయొద్దు, అవి నీకు బంగారము లాంటి మాటలు. అవి
నీ ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే మాటలు అది. విచిత్రమైన మాటలు ఏమిటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట. లాబాను దగ్గరికి పారిపోయాడు. లాబాను దగ్గర దాదాపు 21 సంవత్సరాలు కొలువు చేశాడు. రాహేలు కొరకు 7 సంవత్సరాలు, లేయా కొరకు. అక్కడ జరిగిన సందర్భాలు ఇంకా మీకు వివరించాలంటే సమయం చాలదని చెప్తాను. విచిత్రం ఏంటంటే తన మామను మోసం చేశారంటాడు అందరూ, కానీ దేవుని వాక్యం చెప్తుంది రెబ్కాతో తన భార్యతో మాట్లాడతాడు. రాహేలుతో చెప్తున్నాడు, ఇదిగో నీ తండ్రి నన్ను 10 మార్లు చెప్పాలి నీ తండ్రి నన్ను 10 మార్లు. ఇప్పుడు చెప్పండి, లాబాను మోసం చేశాడా, యాకోబు మోసం చేశాడా? చెప్పాలి ఎవరు మోసం చేశాడు? ఎందుకు సప్పబడ్డారు? చేతులెత్తి బిగ్గరగా ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం స్వరం ఎత్తి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, యాకోబు మోసం చేశాడా, లాబాను మోసం చేశాడా? 10 మార్లు మోసం చేశాడట లాబాను. ఒకరోజు దేవుని దూత స్వప్నమందు యాకోబుతో మాట్లాడుతుంది, యాకోబా, నువ్వు ఏ పరిస్థితుల్లో లాబాను దగ్గర ఎంతెంత నష్టపోయావో మొత్తం చూస్తున్నాను నాన్న. నువ్వు లాబాను ఎట్లా మోసం చేశాడో, ఎట్లా వాడుకున్నాడో, నిన్ను ఎన్నిసార్లు మోసం చేశాడో అంత గమనించాను. అయితే నీకు ఒక సలహా చెప్తాను, విను. నువ్వేం చేస్తావో తెలుసా? ఇదిగో అక్కడ వాక్యం చెప్తే మీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. 11, 12 వాక్యాల్లో ఏం రాయబడింది తెలుసా? ఏమండి, పొట్టేలు, చారలైనవి, పొడలైనవి, మచ్చలైనవన్నీ కూడా నువ్వు తీసుకో అని చెప్పినప్పుడు ఏమండి అంత తీసుకున్నాడా? ఇప్పుడు అదంతా రెబ్కాకు చెప్తే ఇవన్నీ రాహేలుకు చెప్తే రాహేలు అంతా గమనించింది. ఇప్పుడు మీరు చదవండి 31వ అధ్యాయం 14వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. అందుకు రాహేలుయు లేయాయు, ఇక మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడవి? అతడు మమ్మను అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మను అమ్మివేసి మాకు రావాల్సిన ద్రవ్యమును బొత్తిగా తినివేసెను. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదై ఉన్నది కదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినల్లా చేయుమని అతనికి ఉత్తరమియ్యగా, యాకోబు లేచి తన కుమారుని తన భార్యలు ఒంటలు నెక్కించి తన తండ్రి అయిన ఇస్సాకు ఇంటికి బయలుదేరాడు. హల్లెలూయా. చేతులెత్తి ఒకసారి స్వరం మీద చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. వినండి, రెబ్కాతో చెప్తున్నాడు, గమనించండి, రాహేలుతో చెప్తున్నాడు, అమ్మా జరిగిన విషయాలన్నీ ఇవి. ఎక్కడెక్కడ ఏమేం జరిగిందో, ఎంత నష్టం జరిగిందో మొత్తం వివరిస్తే అప్పుడు రాహేలు, లేయా ఇద్దరు ఒక మాట మీదకి వచ్చి యాకోబుని తీసుకుని తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నానా, ఇన్ని సంవత్సరాలు పరాయి వాడిగా మన ఇంట్లో ఉంటూ ఇంటిలో ఇంత స్వతంత్రం ఉన్నా కూడా ఒక దాసుడుగానే నీవు మా భర్తను చూచావు. ఇప్పుడు మా భర్త చెప్పేదాకా తెలియదు. ఇంతకాలం మా భర్త పేరు మోసగాడు కదా, నిన్నేదో మాయ చేస్తున్నావు అనుకున్నావు. కానీ ఇన్ని రోజులు అసలు దొంగ నువ్వా, మాయగాడివి నువ్వా, మోసగాడివి నువ్వా. ఇంతకాలం మా ధనమంతా దొంగతనం చేసేది నువ్వా, మాకు రావాల్సిన ధనమంతా దోచుకుంది నువ్వా. ఇంతకాలం దోచుకున్నదంతా మాది, మా పిల్లలదే కదా అని రాహేలు లేయా తన తండ్రితో చెప్పి ఇప్పుడు యాకోబుతో మాట్లాడు, అయ్యా నువ్వేం చేస్తావు వచ్చేయి, మేము మా తండ్రిని వదిలేసి నీతో పాటు వచ్చేస్తాం. అప్పటి వరకేమో పోదాం అంటేనేమో రావట్లేదు. ఎవరెవరు చెప్పండి ఎవరు? రండమ్మాయి మా నాన్న ఇంటికి వెళ్దామంటే అప్పుడు దాకా. కానీ ఎప్పుడైతే దేవుని దూత స్వప్నమందు యాకోబుతో మాట్లాడి జరిగిన విషయాలన్నీ యాకోబుకి చెప్పిందో, యాకోబు తన భర్త అయినా రాహేలుకు చెప్పాడో, వెంటనే నువ్వేం చెప్తే అది చేస్తావు, వెళ్దామా, బయలుదేరదాం అని చెప్తే రాహేలును తన భార్యలను ఒంటలు నెక్కించి తన పిల్లలను ఒంటలు నెక్కించి యాకోబు ఇప్పుడు తన తండ్రి ఇంటికి బయలుదేరాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కోణంలో మనం చూసిన లాబాను యాకోబు యాకోబుని లాబాను మోసం చేసినట్లు ఎక్కడ? లాబాను యాకోబు ద్వారా మోసపోయినట్లు ఎక్కడా కనపడలేదు. కానీ విచిత్రం ఏమిటంటే పేరుకు మాత్రమే అర్థం మోసగాడు. కానీ యాకోబు ఎవరో చెప్పనా? ఇప్పుడు చదవండి, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం ఒక చక్కటి మాట అక్కడ రాయబడుతుంది. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం ఒక చక్కటి మాట నేను మీ కొరకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, చదువుకుందాం. తీసారా? 12వ అధ్యాయం
మీకు ఒక మాట చెప్తాను, 2-3 వాక్యాలు అనుకుంటూ చదవండి. 3-4 వాక్యాలు. హోషేయ గ్రంథం 3-4 వాక్యాలు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుడు మరిమను పట్టుకొనెను. అదుగు ఈ మాట నోట్ చేసుకోండి. మగ సిరిగలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయనతో మనతో మాట్లాడెను. హల్లెలూయా. యాకోబు, నన్ను చూడండి, యాకోబట మోసగాడు కాదు. యాకోబు ఎవరు? అందరు ఆ పదం నోరు తెరిచి చెప్పండి, యాకోబు ఎవరు? ఇప్పుడు యాకోబు అంటే మీకు గుర్తు రావాల్సింది మోసగాడా, మగసిరి గలవాడా? చెప్పాలి. యాకోబు అంటే మీకు గుర్తు రావాల్సింది మగసిరి గలవాడా, మోసగాడా? ఎందుకు యాకోబు మగసిరి గలవాడు? ఇప్పుడు ఈ మాట మీరు వినాలి. యాకోబుని ఇప్పటి వరకు మనం మోసగాడిగా చూచాం. యాకోబుని ఇప్పటి వరకు మనం మోసగాడిగా చూచాం. కానీ ఇప్పుడు అర్థమైపోయింది, యాకోబు మోసగాడు కాదు. యాకోబు ఎవడు? అమ్మా మర్చిపోవద్దమ్మా, తల్లులారా కొంచెం నోరు తెరిచి చెప్పండి అమ్మా. ఎవరు? వినపడాలి కొంచెం గట్టిగా. ఎవరు? యాకోబు మోసగాడు కాదు. యాకోబు అది మగసిరిక. ఎందుకు మగసిరి కలవాడు? ఒక్క విషయం చెప్తాను, మీ మనసులో పెట్టుకోండి. యాకోబు ఎందుకు మగసిరి గలవాడంటే, యాకోబు సాధువై గుడారములో నివసిస్తూ ఉన్నవాడు. ఆమేన్. ఇప్పుడు ఎవడవుతాడు మగసిరి గలవాడు? అందరు చెప్పండి. మగసిరి గలవాడు అంటే, మగసిరి గలవాడు అంటే సామాన్యుడు కాదు. మగసిరి గలవాడంటే వాక్యం చెప్తుంది, దేవునితో పోరాడి గెలిచినవాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యాకోబు మగసిరి గలవాడు సాధారణంగా అయిపోలా. ఎందుకు అయ్యాడో తెలుసా యాకోబు మగసిరి గలవాడుగా? యాకోబట ఎక్కడున్నాడు, ఎలా బ్రతికాడు? మీరు మర్చిపోవద్దు, మీ జన్మలో మర్చిపోవద్దు. యాకోబు సాధువై గుడారములో నివసిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడ ఉండాలి? అందరు నోరు తెరిచి ఒక్క మాట చెప్పండి, గుడారములో అనండి. కొంచెం బిగ్గరగా చెప్పండి, ఎక్కడ ఉండాలి మనం? ఎక్కడుంటే నీ బ్రతుకు మార్చబడుతుంది, ఎక్కడుంటే నీ తలరాత మార్చబడుతుంది. అది ఈరోజు గుడారాన్ని విడిచిపెట్టి విచ్చలవిడిగా తిరిగే ఏశావులు సంఘంలో ఎక్కువైపోయారు. తండ్రితో సహవాసం లేక, తండ్రితో ఐక్యత లేక ఏశావులాగా భ్రష్టులైపోయిన వాడు. హెబ్రీ పత్రికలో రాస్తాడు కదా, ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయిన మీలో ఉన్నాడేమో చూచుకోనండి. ఈరోజు సంఘంలో ఏశావులు ఎక్కువైపోయారు. అంటే గుడారములో ఉండకుండా తన ఇష్టాలు నెరవేర్చుకునే ఏశావులు సంఘాలలో ఎక్కువైపోయారు. అర్థమైపోతుందా బిడ్డలారా? మీరు మనసు పెట్టి వినాలి, శ్రద్ధగా ఆలకించగలగాలి. యాకోబు మగసిరి గలవాడిగా జయం పొందాడు. కారణం అతని బ్రతికేముండో తెలుసా? ఎప్పుడు చూసినా యాకోబు మనకు ఎక్కడ కనపడుతున్నాడు? అందరు చెప్పాలి, ఎక్కడ కనపడుతున్నాడు? అది నీవు గుడారంలో ఉంటే దీవించబడతావు. ఆమేన్ చెప్పండి. గుడారంలో ఉంటే నీ బ్రతుకు మారిద్ది. ఆమేన్ చెప్పండి. గుడారాన్ని విడిచిపెట్టబాక, సహవాసాన్ని విడిచిపెట్టబాక. యాకోబు గుడారంలో కూడా ఎలా ఉన్నాడట? అందరూ ఆ మాట చెప్పండి, ఎలా ఉన్నాడు? సాధువు అంటే మనకు యాకోబు పాత్ర కేవలం గుడారంలో కలగూరలో వండుకునేవాడు కాదండోయ్. యాకోబు ఎప్పుడు దేవునితో పోరాడుతూ ఉండేవాడట. ఆమేన్. యాకోబు ఎప్పుడు గుడారములో దేవునితో మాట్లాడుతూ ఉండేవాడట. యాకోబు ఎప్పుడు గుడారములో అదుగో ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడట. ఈరోజు నువ్వు గుడారములో ఉండటానికి ఇష్టపడగలిగితే, ఈరోజు నీ గుడారం ఎక్కడుందో ఆలోచన చేయి. విచిత్రమైన మాట మీకు ఇంకోటి చెప్పనా? ఒక మాట చూడండి, హెబ్రీ పత్రిక ఒక మాట చెప్తాను, 11వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వాక్యం చూడాలి త్వరగా. విశ్వాసమును బట్టి అతడును సమాన వారసులైన, అదుగు ఈ మాట చూడండి, ఇస్సాకు యాకోబు అనువారు గుడారములో నివసించేవారు. అందరూ ఆమేన్ చెప్పండి. కొంచెం బిగ్గరగా చెప్పండి.
ఇప్పుడు మీకు అర్థమవుతుందని నన్ను చూడండి, ఒకసారి తలలు పైకెత్తి నన్ను చూడండి. యాకోబు ఎందుకు గుడారంలో ఉన్నాడంటే ఆల్రెడీ ఇస్సాకు కూడా గుడారంలో ఉన్నాడంట. ఆమేన్. మీకు అర్థమైందా? యాకోబు ఎక్కడ ఉంటున్నాడు? తండ్రి ఎక్కడుంటే, తండ్రి సహవాసం ఎక్కడుంటే, తండ్రి ఎక్కడ చేయగలిగితే, ఏమండి, తండ్రి ఎక్కడ బ్రతికితే, తండ్రి గుడారంలో ఉంటున్నాడా? గుడారంలో ఉంటున్నాడు. తండ్రి గుడారం తీసి మరొక దగ్గర గుడారం వేశాడా? యాకోబు కూడా తన గుడారాన్ని అక్కడే. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, తండ్రిని విడిచిపెట్టకుండా తండ్రిని కాచుకుంటూ గుడారంలో ఉన్నాడు. ఆమేన్. ఆశీర్వాదం ఊరికే రాదండి, దీవెనలు ఊరికే రావు. మైకులు పట్టుకొని దేవుడు నిన్ను దీవించునుగాక అంటే నీ మీదకి దీవెనా? అర్థమైపోతుందా? గాక గాక అంటే నువ్వు ఆమెన్ ఆమెన్ అంటే నీ బతుకంతా ఆమెన్ అనుకోవటమే సరిపోయిద్ది. అర్థమైపోతుందా? దీవెన రావాలి అంటే, ఆశీర్వాదాలు రావాలి అంటే యాకోబు గమనించాడు, అసలు నా తండ్రి ఎందుకు గుడారాన్ని వదిలిపెట్టట్లేదు, ఆయన ఎందుకు గుడారంలోనే ఉంటున్నాడు. ఇప్పుడు మనం ఎప్పుడు ఇల్లు వదిలిపెట్టుకోకుండా ఇంట్లోనే ఉంటామనుకోండి, ఇప్పుడు మనల్ని ఏమంటారు తెలుసా? ఏరా మీకు తెలిసిన మాటలే కదని నా నోటితో ఎందుకు చెప్పిస్తారు మీరు చెప్పండి, చెప్పండి. ఏరా కోడి గుడ్డు పెట్టినట్టు లోపలే మీకు తెలుసు యాక్షన్ చేస్తున్నారు, నిజం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, ఏమంటారు? లోపలే అంటారు కదండి. ఎవరు? ఇది లోకం మాట. విచిత్రం ఏమిటంటే, పొదుగుతున్నాం లోపలే కొత్త పెళ్లి కూతురువా, కొత్త పెళ్లి కొడుకువా, ఈ మాటలో లోకం మాట్లాడిద్ది. విచిత్రం ఏమిటంటే, యాకోబట గుడారము నుండి బయటికి రానే, గుడారములో నుండి అడుగు బయట పెట్టలేదు. ఈరోజు ఇంట్లో నుండి ఎప్పుడు పోతాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. వీడికి దెయ్యాలు తిరిగే టైంలో తిరుగుతాడు వీడు. అర్థమైందా? కొంతమందికి ఇల్లు వాకిలు అంటే లెక్కజాం ఉండదు. అర్థమైపోతుందా? కుటుంబం అంటే బాధ్యతారహితం. తల్లిదండ్రులు అంటే ఏమండి చిన్నచూపు. వీడు ఎప్పుడు వెళ్తాడో తెలియదు. ఏమండి ఎప్పుడు వెళ్తాడో తెలీదు. రప్ప వెళ్ళిద్ది బైక్ ఇడిది. ఏమండి రప్ప వెళ్ళిద్ది బైక్. ఎప్పుడో తెలుసా? ఇంట్లో అందరూ పడుకున్నాక విచిత్రం ఏమిటంటే, ఏమనుకోబాకండి, దొంగతనంగా పిల్లి పాలు తాగడానికి వచ్చేదానికైనా కొద్ది గొప్ప సప్పుడైద్ది, కానీ ఈడెప్పుడు పోతాడు అసలు సప్పుడే, ఈడెప్పుడు వెళ్తాడు అసలు సప్పుడే జరగదు. జాగ్రత్త. ఏశావులాగా భ్రష్టులు అయిపోతారు, ఏశావులాగా వ్యభిచారులు అయిపోతారు. గుడారంలో ఉంటే రక్షణ, గుడారంలో ఉంటే తండ్రి చేత దీవించబడతావు. విచిత్రం. టక్క 3 విషయాలు చెప్తాను. యాకోబు ఎలా దీవించబడ్డాడో చెప్తాను. యాకోబట తండ్రి చేత ఆశీర్వదించబడ్డా. ఏమండి మీరు చదువుకున్నారు కదండి. మొదటగా ఏశావుకు దీవించాడు. ఎలా? ఒక్క దీవెన కూడా ఏశావు కొరకు మిగల్చకుండా, ఏశావు దగ్గర ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో, ఏశావు ఎంతగా యాకోబుని ఇస్సాకు ఎంతగా దీవించాలో అంతగా దీవించేశాడు. ఇప్పుడు దేవుడు దీవించడం ప్రారంభించాడు. ఆమేన్. ఇప్పుడు శరీర రక్త సంబంధంతో పుట్టిన తండ్రి ఆశీర్వాదాలు అయిపోయాయి. ఇప్పుడు యాకోబు గుడారంలో ఉండి తన తండ్రిని వెంబడిస్తున్నాడని పరలోకమందున్న చూచిన పరమ తండ్రి అయిన దేవుడు దీవించడం ప్రారంభించాడు. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వాక్యం. త్వరగా ప్రారంభించండి. 1-2 విషయాలు చెప్పి త్వరగా ముగిస్తాను. త్వరగా. యాకోబు ఒకడు మిగిలిపోయాడు. ఒక్క నరుడు తెల్లవారు వరకు కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుతూ తెల్లవారుచున్నది గనుక నన్ను పోనీయమని అడిగాను. అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను. ఆయన నీ పేరు ఏమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాడు. చాలండి. తలలు పైకెత్తని నన్ను చూడండి, ఒక మాట చెప్తాను. యాకోబు తన మామ దగ్గర నుండి బయలుదేరి ఏశావును కలుసుకోవడానికి బయలుదేరుతున్న సందర్భం ఇది. బాగా వినాలి. తలలు పైకెత్తి. అందరినీ నది దాటించాడట. పిల్లలు, ఒంటెలు, భార్యలు నది అవతల ఉన్నారు. ఒక్కడే మిగిలిపోయాడని వాక్యం చెప్తుంది. ఒక్కడే రాత్రి అయిపోయింది.
పిల్లలు కంగారు పడుతున్న నానేడని, భార్యలిద్దరూ కంగారు పడుతున్నాడు ఏడి ఏడి ఏడని. విచిత్రం ఏమిటంటే, అమ్మా ఇక్కడే ఉన్నాలే, ఉండండి, మీరు నడుస్తూ ఉండండి, నేను మీతో కలుస్తానని వారిని ఎబ్బేకు రేవు దాటించాడట. ఏ రేవు? అందరు చెప్పండి, ఏ రేవు? ఎబ్బేకు రేవు దాటించి ఒక్కడే మిగిలిపోయాడు, ఒంటరిగా మిగిలిపోయాడు. మోకాళ్ళు వేసాడు, చేతులు ఎత్తాడు, ప్రభువా ఏంటి నా బ్రతుకు. విచిత్రం ఏమిటంటే, యాకోబు ప్రార్థనకు దేవుడు దిగి వచ్చాడు. ఆమెన్ చెప్పండి, కొంచెం బిగ్గరగా చెప్పండి. దేవుడు దిగి వస్తే దేవుడు గట్టిగా పట్టుకున్నాడట, గట్టిగా పట్టుకున్నాడు. అప్పటికే రాత్రి సమయం అయిపోయింది, పెనుగులాడుతున్నాడు, పోరాడుతున్నాడు. అప్పుడు యాకోబా తెల్లవారిపోయింది, దయచేసి నన్ను పోనీయమని దేవుడు. విచిత్రం చెప్పనా, దేవుడికి కూడా యాకోబునికి వదిలిపెట్టడానికి ఇష్టం లేదు. కాకపోతే తెల్లవారిపోయింది. ఆమేన్. అదే తెల్లవారకపోతే యాకోబు దేవుడు ఆ రాత్రి ఎంతగా మాట్లాడుకునేవారో. ఆ రాత్రి తెల్లవారుచుండగా యాకోబు పోనీ అంటే దేవుడు నేను నిన్ను వదిలిపెట్టను అంటున్నాడు. వెంటనే దేవుడు యాకోబుని తొడ ఎముక తొంటి జారిపోయినట్లుగా చేయగా అది జారిపోయిందంట. అయినా సరే తొడకాలుతో, మన తెలుగు భాషలో చెప్పాలి అంటే పాక్కుంటూ దేవుని గట్టిగా పట్టుకున్నాడట. యాకోబా ఏం కావాలి నాయన నీకు అని దేవుడు మెల్లగా అడగటం ప్రారంభించాడట. అందుకు యాకోబు బదులుగా ఉత్తరం ఇచ్చిన సంగతి ఏమిటంటే, నీవు నన్ను, మీరు నోరు తెరిచి పలకాలి, నీవు నన్ను. విచిత్రం ఏంటి చెప్పన, అప్పటికి యాకోబుకి విస్తారమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒంటెల విస్తారం, భార్యలు ఇద్దరు, పిల్లలు ఉన్నారు, ఇంకా సర్వ సంపదలు ఉన్నాయి యాకోబు దగ్గర. కానీ యాకోబు ఏం కోరుకుంటున్నాడు? చెప్పండి, యాకోబు ఏం కోరుకుంటున్నాడు? నీవు నన్ను. ఇప్పుడు దేవుడు అడిగాడు నీకేం కావాలని. యాకోబు చెప్పాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీని అన్నాడు కదా. సరే యాకోబా, నీవు దీవించబడుదుగాక అనాలి దేవుడు. అప్పుడు యాకోబు ఏమవుతాడు? చెప్పండి, అప్పుడు యాకోబు ఏమవుతాడు? కానీ దేవుడు అంటాడు, నీ పేరు, అబ్బా ఎంత మంచి మాట అండి. యాకోబుని అడుగుతాడు, ఏం పేరు నీ పేరు? అయ్యా నా పేరు మోసగాడని పెట్టారయ్యా, అన్నను మోసం చేసిరని తరుముతూ వచ్చాడు, నా తండ్రిని మోసం చేశానని నా అన్న నా మీద పగబట్టి తరుముతూ వచ్చాడు, నా మామను మోసం చేశానని నా మామ నన్ను తక్కువ చేశాడు, నాకు రావాల్సిన సంపదలు దోచుకున్నాడయ్యా అని యాకోబు తన పేరులో ఉన్న అర్థాన్ని వివరిస్తూ తన బాధ అంతటిని దేవునితో చెప్పుకుంటే, ఆమేన్, ఆ రాత్రి దేవునితో పోరాడి గెలిచిన యాకోబుని చూస్తూ మాట్లాడుతాడు దేవుడు, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇక మీదట నీ పేరు, అందరు గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహింపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పేరు మారిపోయింది, యాకోబు పేరు మారిపోయింది, తలరాత మార్చబడింది. ఇంకా విచిత్రమైన సంగతి ఏమిటంటే, యాకోబు మరొక మెట్టు ఎదగటానికి అదొక ఆత్మీయ మలుపు తిరిగిన ప్రాంతం. దానికి యాకోబు పెనుయేలు అని పేరు పెట్టుకున్నాడు. ఆమె అంటే నేను ముఖాముఖిగా దేవుని చూచాను. ఆమె హల్లెలూయా. తండ్రిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని తండ్రి దగ్గర పొందిన ఆశీర్వాదం కన్నా దేవునితో పోరాడి దేవుని పాదాలు పట్టుకొని దేవుని ముఖాముఖిగా చూచి పేరు మార్చుకున్న తర్వాత ఆశీర్వాదం ఎక్కువైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కారణం యాకోబు ఎక్కడున్నాడు? అది ఈ మాట మర్చిపోవద్దు. ఎక్కడున్నాడు యాకోబు? ఎక్కడున్నాడు? యాకోబు గుడారము తప్ప మరొక స్థావరం తనకి లేనే. యాకోబు గుడారంలో ఉండేవాడు తప్ప ఇక ఇరుగు పొరుగు వారింటికి వెళ్ళి కాలయాపన చేసే సమయం అది. కొంతమందికి ఇంట్లో కాలు అస్సలు నిలవదండి. ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకునేదాకా కొంతమందికి నిద్ర తెలుసా మీకు? కొంతమంది ఉంటారండి విచిత్రంగా, అసలు వీళ్ళ ఇంట్లోనే ఎక్కువసేపు ఉంటారో తెలియదు, కానీ ఆ కొంపలో ఉంటారు 24 గంటలు వేరే వాళ్ళ కొంపలోనే. అర్థమవుతుందా? యాకోబు గుడారంలో ఉన్నాడు తప్ప, యాకోబు గుడారంలో సాధువై ఉన్నాడు తప్ప మరొకని గుడారములకి వెళ్ళలేదు ఎప్పుడు. రెండోదిగా దేవుని చేత దీవించబడ్డాడు, పేరు మార్చబడింది, దేవుని ముఖమును ముఖాముఖిగా చూచాడు.
తరతరాలకు పొందుకోగలిగినంత ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మూడోది కూడా చెప్తాను, చదవండి ఒకసారి. ఆదికాండమే 35వ అధ్యాయం, త్వరగా ఆదికాండం 35వ అధ్యాయం 11వ వాక్యం నుండి ప్రారంభించండి. నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహము నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమును పుట్టెదరు, నేను అబ్రహామునకు ఇస్సాకునకు ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదని అతనితో చెప్పెను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి ఆ 9-10 వాక్యాలు రాయబడుతున్న మాటలు ఏంటో తెలుసా? యాకోబు పదనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఆమేన్. ఒకటి నన్ను చూడండి, యాకోబు గుడారంలో ఉంటే 3 దీవెనలు కలిగాయి. తండ్రి చేత దీవెన, రెండోది దేవుని చేత దీవెన. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు యాకోబు సొంతగా పర్సనల్గా దీవించబడ్డాడు దేవుని చేత. ఎలాగో చెప్పనా? నీ గర్భవాసంలో రాజులు పుట్టబోతున్నారు. ఆమేన్. ఆహా, ఎంత దీవెనిది! యాకోబు ఎవడు అనామకుడు, యాకోబు ఎవడు ప్రాణభయముతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని హారానులో చీకట్లో పడుకున్న వాడి బ్రతుకు తారుమారైపోయింది, తలరాత మార్చబడింది. కారణం, యాకోబు సాధువై గుడారంలో ఉంటూ ఉన్నవాడు. ఆమేన్. ఈరోజు ఎక్కడున్నావు? ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? అపవాదిలాగా భూమి మీద అటు ఇటు తిరుగుతున్నావేమో. గుడారములో సాధువుగా బ్రతుకు, గుడారములో ఆత్మీయ జీవితాన్ని పెంచు. విచిత్రమైన సంగతి ముగింపు మాటగా చెప్తాను. యాకోబు ఇన్ని విధాలుగా ఆశీర్వదించబడితే గుడారములో ఉండి యాకోబు గర్భములో పుట్టిన 12 మంది కుమారులు, ఒక కుమార్తె. విచిత్రం ఏమిటంటే, మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకరోజు జరిగిన భయంకరమైన విచిత్రమైన సంగతి ఏమిటో కూడా చెప్పి నేను ముగిస్తాను. చూస్తారా? పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట, 33వ అధ్యాయం లేదా 34వ అధ్యాయం మొదటి వాక్యం నుండి చదవండి ఒకసారి. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశ కుమార్తెలను చూడ వెళ్ళింది. చాలండి, తలలు పైకెత్తి నన్ను చూడండి ఒకసారి. యాకోబు దీవించబడ్డాడు. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వచ్చాడు. ఆ ప్రదేశంలో గుడారం వేసుకున్నాడు. దానికి సుక్కోత్ అని పేరు పెట్టాడు. దానికి పాకలు అని అర్థం. అక్కడ గుడారం వేసుకుని యాకోబు గుడారంలో ఉంటున్నాడు. తన పిల్లలు ఎవరి పనిలో వారు పొలంలో ఉన్నారు. ఈ లోపల యాకోబుకి లేయాకు పుట్టిన ఒక కుమార్తె ఉందంట. ఆమె పేరు, నోరు తెరిచి చెప్పండి, ఏం పేరు ఆమె పేరు? దీనంగా ఇంట్లో ఉండాలా లేదా? ఈ దేనాకి విచిత్రమైన సంగతి ఏమనుకోబాకండి, ఎక్కలేని అవారాలు కావాలి, ఎక్కలేని షోయింగ్లు. కొంతమంది కుదురుండి సావదు, అన్నీ నాకే కావాలంటారు, అన్నీ నేనే చెప్పరేంటండి. కొంతమంది కుదురుండి సావదు, ప్రతి దాంట్లో ఏలు పెడతా ఉంటారు వీళ్ళు. వినండి, ఇప్పుడు యాకోబు ఎక్కడున్నాడు? ఇస్సాకు గుడారంలో ఉంటే యాకోబు కూడా, ఇప్పుడు యాకోబు గుడారంలో ఉన్నాడు కాబట్టి తన గర్భమును పుట్టిన దీనా ఎక్కడుండాలి చెప్పాలి? ఎక్కడుండాలి? అమ్మగారికి సోయింగ్ ఎక్కువైపోయి, మీకు మా అయ్యగారు అప్పుడప్పుడు చెప్తానులే, నన్ను చూడు నా సోకు చూడు అన్నట్టుగా బయలుదేరిందంట. ఎక్కడికి చెప్పాలి? ఎక్కడికి? వైజాగ్ బయలుదేరింది తెలుసా? ఇక వైజాగ్ బయలుదేరి అలా బీచ్ అందాలు చూసి వద్దామని వెళ్ళిందండి. అర్థమైపోతుందా? అలా హైదరాబాద్ బయలుదేరి ట్యాంకు బండ్ అని, హుస్సేన్ సాగర్ అని, ఇంకెన్నెన్నో ఉన్నాయి కదండి. ఇవన్నిటికి పెట్టబడిన పేరేంటో తెలుసా? చూడదగిన ప్రదేశాలు. ఏ ప్రదేశాలు ఇవి? ఇవన్నీ చూడదగిన ప్రదేశాలు కదా. అమ్మాయికి అసలే చూడటం బాగా ఇష్టం. ఎవడు చూస్తున్నాడా, ఎవడు చూడలేదా, ఎవడు మెసేజ్ వస్తుందా, ఎవడు మెసేజు. అమ్మగారికి ఇలాంటివి ఎక్కువ. పుట్టింది యాకోబు కడుపునే కానీ పరమ దుర్మార్గురాలు, పుట్టింది యాకోబు కడుపునే కానీ పరమ చండాలుడు, పుట్టింది విశ్వాస పుత్రుడుగానే కానీ గర్భము దాల్చింది ఒక విశ్వాస వీరుడు గర్భము ద్వారా పుట్టబడిన వ్యక్తే గాని పరమ నీచురాలు. గుడారంలో ఉండవలసిన దీనా ఒక్కసారి బయలుదేరి గుడారం నుండి బయటికి వెళ్ళింది. విచిత్రమైన సంగతి ఏమిటో తెలుసా? సాతాను కొరలు చాచి మెరంగటానికి సిద్ధమైపోయాడు. అదే ప్రాంతానికి చెందిన రాజకుమారుడు ఒకడు అదే విధంగా ప్రయాణం చేస్తూ
మోహపు చూపులో పడిపోయింది. రాజుగారి కుమారుడు చేతికి చిక్కింది, చెరపవేయబడింది. భయంకరమైన పట్టపగలు గుడారములో నుండి బయటికి వచ్చిన దీన కుమార్తెలందరి ముందు చెరపబడుతుంది. భయంకరమైన పాపం జరుగుతూ ఉంది. గుడారములో నుండి బయటికి వెళ్ళిన దీన చరిత్ర మూసివేయబడింది. అర్ధాంతరంగా తన జీవితం నాశనం అయిపోయింది. ఈ సంగతి యాకోబుకు తెలిసింది. గుడారములో తండ్రి కొరకు ఆశీర్వాదాల కొరకు కనిపెడుతున్న యాకోబు పరుగున బయటికి వచ్చి చూస్తే అప్పటికే తన పొరువంతా పోయి చెరపి వేయబడిన దీన తన కుమార్తె నగ్నంగా తండ్రి ముందు నిలబడింది. ఏ తండ్రి ఇలా అనుకోడు, నా కుమార్తెను నగ్నంగా చూడవలసిన వచ్చే రోజు ఒకటి ఉందని ఏ తండ్రి అనుకోడు. నగ్నంగా కనబడింది. అమ్మా, ఏం జరిగింది అయ్యా? నీతో పాటు గుడారంలో ఉండి తండ్రితో ప్రార్థనలో సహవాసులు ఐక్యతలో ఉండవలసిన నేను ఎప్పుడైతే నీ మాట మీరి గుడారాన్ని దాటి వెళ్ళానో, ఇదిగో జరగరాని నష్టం నా ద్వారా జరిగింది అని తన తండ్రికి బదులుగా ప్రత్యుత్తరం ఇస్తుంటే, ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు తండ్రి దీన మీద. ఎన్నో కోరికలు పెట్టుకున్నాడు. అల్లారు ముద్దుగా పెంచాడు, గుండెల మీద పెంచుకున్నాడు. ఈరోజు చాలా మంది కూడా తల్లి తండ్రిని మోసం చేసి విచ్చలవిడిగా తిరుగుతున్నారు. భయంకరమైన పాపంలో పడిపోతున్నారు. జాగ్రత్త. గుడారములో ఉంటే దీవించబడతావు. గుడారము దాటావా, శత్రువు మింగివేయడానికి సిద్ధమైపోతున్నాడు. జాగ్రత్త. దీనాను చూసి పరిస్థితి తల్లడిల్లిపోయింది. రొమ్ము కొట్టుకుంటూ బాధపడుతున్నాడు. అమ్మా, ఏం జరిగింది? జగరాని కార్యం జరిగింది. పొరువంతా పోయింది. తన కుమారులకు తెలిసింది. వాళ్ళలో ఇద్దరు ఉన్నారట. ఏమండి, మీకు తెలిసిన సంగతులు ఇవన్నీ. వారి గురించి రాయబడింది, ఇదిగో నా ప్రాణమా, వారితో నువ్వు చేరొద్దు. వారు కోపంతో తన చెల్లిని చెరిపివేశారని యాకోబుతో నిబంధన చేసుకుంటూ సున్నతి చేసుకోవడానికి సిద్ధపడిన వారిని కూడా ఏం చేశారట? ఏం పేర్లు? వారి పేర్లు మీకు తెలుసా? ఏం పేర్లు తెలుసా మీకు? మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆదికాండం 45వ అధ్యాయంలో రాస్తూ యాకోబు తన కుమారులు దీవిస్తూ చెప్తాడు. లేదా ఇప్పుడే చూడండి, మీకు ఎందుకు అంత బాధ? నేను చెప్పి ముగిస్తాను. చూడండి, 49వ అధ్యాయం 5వ వాక్యం. ఆదికాండం 49:5. షిమ్యోను, లేవి అను వారి సహోదరులు, వారి ఖడ్గము బలాత్కారపు ఆయుధాలు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. చూడండి, తలలు పైకి చూడండి చాలు. షిమ్యోను, లేవి అని ఇద్దరు వెళ్ళి కత్తి పట్టుకొని ఆ పట్టణంలో ఒక్కడు పురుషుడు ఉండకుండా చంపేసి వచ్చారట. విచిత్రం ఏంటో తెలుసా? ఒక్కసారి గుడారము దాటిన దీన వల్ల ఎంత నష్టం జరిగిందో చెప్పనా? సున్నతి చేసుకోవడానికి సిద్ధపడిన వారిని కూడా ఇద్దరు కంకణం కట్టుకొని కత్తి కట్టుకొని మరి చంపేసి వచ్చారు. నాకు తెలిసి యాకోబు కుటుంబం ద్వారా జరిగిన మొట్టమొదటి నరహత్య అదే. వాక్యం చెప్తుంది, భయంకరమైన పాప నరహత్య చేయడం. కానీ యాకోబు కుటుంబం మూలంగా ఒక దీనా వల్ల నరహత్య అనే పాపం బయలుదేరింది. ఈరోజు నీ ద్వారా ఏమేమి జరుగుతున్నాయో నాకు తెలీదు. ఈరోజు నిన్ను బట్టి ఏమేమి జరుగుతున్నాయో తెలీదు. ఒకటి మాత్రం వాస్తవం, గుడారాన్ని దాటి వెళ్ళొద్దు. గుడారంలో ఉంటే క్షేమం. గుడారము బయట జరిగే వ్యవహారాలతో నీకేం సంబంధం? అర్థమవుతుందా? కొంతమందికి ఎక్కలేని అన్నీ కావాలి. నేను ఇందాక చెప్పాను కదండి, చెల్లి ఏం చేస్తున్నావురా, వాళ్ళు ఏందంట మొన్న అటు మాట్లాడారు ఇటు మాట్లాడారు, ఇక లేనిపోని వ్యవహారాలు నీకు అవసరమా? కొంతమంది కొప్పెక్కువ. ఈ కొప్పెక్కువైన వాళ్ళని మనం ఆపలేము. అర్థమైపోతుందా? ఈ కృపెక్కువైపోయిన దానికి వీడికి ఇక గుడారంలో ఉండడు, లేదా రోడ్ల మీద తిరగడు, ఇక ఆడ తుప్పల్లో కనపడతాడు వీడు. అర్థమైపోతుందా? ఏమండి, భయంకరమైన వ్యభిచారులుగా మారుతారు. గుర్తుపెట్టుకో, లేనిపోని వ్యవహారాలు నీకు అనవసరం. విచిత్రంగా ఒక్క మాటలో చెప్పాలి అంటే, నీకు గుడారంలో జరిగే వాడితోనే సంబంధం తప్ప గుడారము బయట జరిగే వాడితో దేనితో మనకు సంబంధం ఉండకూడదు. గుడారములో ఉండే వారితో నీ సహవాసం ఉండాలి. గుడారము బయట జరిగే ప్రతి విధమైన వాటి జోలికి మనం వెళ్ళకూడదు.
వెళ్ళిన దిన చరిత్ర ఏమైపోయిందో మీరు తెలుసుకుంటున్నారు. ఈరోజు చాలామందికి గుడారపు విలువ అర్థం కావడం లేదు. తండ్రి దీవెనలు అర్థం కాలేట్లేదు. సేవకుడు నా తల మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే అయ్యో నేను ఇలాగూ దీవించబడతానని యాకోబుకి అప్పటి వరకు తెలియదు. తండ్రి ఎప్పుడైతే ముద్దు పెట్టుకుని కౌగిలించుకొని వస్త్రాల వాసన చూచి దీవించాడో, ఆ తర్వాత ఏశావు వచ్చి ఏడుస్తున్నాడో అప్పుడు అర్థమైపోయింది, అమ్మో తండ్రి దీవిస్తే ఎలాగూ జరుగుతుందా, నా సేవకుడు దీవిస్తే ఎలాగునా ఆశీర్వదించబడతానా. యాకోబుకి అర్థమైపోయింది. ఆ ఆశీర్వాదం పోగొట్టుకోకుండా కాపాడుకుంటూనే ఉన్నాడు, గుడారములో బ్రతుకుతూ. హల్లెలూయా. అది ఎక్కడ బ్రతకాలి మనం? అందరూ చెప్పండి, ఎక్కడ బ్రతకాలి మనం? గుడారాన్ని విడిచిపెట్టబాక, సహవాసాన్ని విడిచిపెట్టక, నాయకుల నడిపింపుని విడిచిపెట్టబాక. అర్థమైపోతుందా? నాయకుల నడిపింపు గద్దింపుకు లోబడు, దీవించబడతాం. ఆమేన్. మనం ఆలోచన చేస్తే అసలు యాకోబు ఎందుకు గుడారంలో ఉన్నాడని మనం కోరుకుంటే హెబ్రీ పత్రికలో చదివాం కదండి. ఇస్సాకు యాకోబు అనేవాడు గుడారములో నివసించేవారని వాక్యం చెప్తుంది. ఇస్సాకు గుడారములో ఉన్నవాడు కాబట్టి యాకోబు కూడా గుడారములోనే ఉన్నాడు. అంటే తండ్రిది యాకోబుది ఒకే ఆలోచన, ఒకే తాత్పర్యం, వేరే మాట. సంఘంలో సేవకుడిది ఏ మాట అయితే నీది కూడా అదే మాటగా మారిపోవాలి. ఆమేన్ చెప్పండి. సేవకుడు ఒక మాట, నువ్వు 10 మాటల మీద నిలబడకూడదు. అర్థమైపోతుందా? నష్టము కలిగిన, వాక్యం చెప్తుంది, ప్రమాణం చేయి ఆయన నష్టం కలిగిన మాట తప్పని వాడు. ఆమేన్. నీ కొరకు మేలు కలిగించి సేవకుడు ఏదైనా నీ కొరకు చెప్పినప్పుడు ఖచ్చితంగా లోబడు, ఆశీర్వాదాన్ని పొందుతావు. ఆమేన్. అంతే తప్ప నాది ఎద్దు తలకాయ, నాది ఆ తలకాయ ఈ తలకాయ, నాకు మెదడు అంత ఉందని నీ ఇష్టానుసారంగా ఆలోచన చేసావో ఆలోచనలు ఫలిస్తాయి. ఏదో ఒక రోజు అది అహితుపేల ఆలోచనలుగా మారతాయి. అర్ధాంతరంగా జీవితం ముగించబడే సమయం రాకముందే ప్రభు నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. గుడారాన్ని విడిచిపెట్టబాక, లేనిపోని వ్యవహారాల్లో తలజోర్చబాక, వాళ్ళ పర్సనల్ విషయాల్లో వీళ్ళ పర్సనల్ విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోబాక. జాగ్రత్త, శాపం వచ్చింది. శాపం కొని తెచ్చుకుంటావు. అర్థమైపోతుందా? మరలా చెప్తున్నాను, గుడారములో ఉంటే గుడారం విషయాలే నీకు అవసరం. గుడారం బయట అర్థమైపోతుందా? మీరు వినాలి. గుడారం బయట ఏమి జరుగుతున్నా, ఎన్ని వ్యవహారాలు జరిగినా, ఎవరు ఏది మాట్లాడుకుంటున్నా అది నీ చెవిలో పడినా దాన్ని గుడారము నుండి బయటికి తీసుకెళ్ళి మరొక వ్యక్తితో నువ్వు ఓదనే. అది నీ జీవితం ఏమిటంటే, మన విధానం ఏమిటంటే, ఏమి జరిగినా గుడారములో తండ్రితో మాట్లాడాలి. ఆమేన్. అంతే తప్ప ఫోన్ చేసి అనియా వాళ్ళిద్దరు ఆడ కనపడ్డారా, నాకు నీకు కూడా కనపడ్డారా? జాగ్రత్త, శాపం వచ్చింది. జాగ్రత్త, దేవుని ఉగ్రతకు పాలైపోతావు. జాగ్రత్త, దేవుని శాపం కొనిపోడక ముందే మాట్లాడుతున్నాడు. గుడారములో ఉంటే తండ్రితో సహవాసం పెరిగిద్ది. గుడారములో ఉంటే తండ్రి దీవెనలు నీ మీదకి వస్తాయి. గుడారములో ఉంటే దేవుడు నీ కొరకు భూమికి ఆకాశానికి మధ్య నిచ్చెన వేస్తాడు. ఆమేన్. గుడారములో ఉంటే నీ కొరకు ఆకాశం చీల్చుకుని ప్రభు దిగి వస్తాడు. గుడారములో ఉంటే గర్భవాసమును దేవుడు దీవిస్తాడు. ఆమేన్. ఇప్పుడు యాకోబు గర్భంలో నుండి ఎవరు బయలుదేరారు? రాజులు. ఎవరట? అది రాజ్యాన్ని పరిపాలన చేసేవారు. విచిత్రమైన సంగతి ఏమిటంటే, యాకోబు గుడారములో ఉంటే యాకోబు గర్భం నుండి రాజులు బయలుదేరారు. ఆ రాజులు వారు వీరు కాదు, కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం, యాకోబు గర్భములో నుండి యూదా గోత్రము బయలుదేరింది. ఆమేన్. యూదా గోత్రపు సింహమైన, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా యాకోబు గర్భములో నుండే పుట్టాడు. ఆమేన్. హల్లెలూయా. కారణం, యాకోబు సాధువై గుడారంలో ఉన్నాడు. ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతావు, ఎంత లోబడితే అంత దీవించబడతావు. లేనిపోయిన విషయాల జోలికి వెళ్ళబాక, లేనిపోని వ్యవహారంలో తలదోర్చుకోబాక, సమయం పోగొట్టుకోబాక. సమయం దొరికిందా గుడారంలోకి రా, చేతులెత్తు, తండ్రి నీ కొరకు అక్కడ సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఇస్సాకు సిద్ధంగా ఉన్నాడు దీవించడానికి. ఏశావులాగా బయట తిరిగి అరణ్యంలో తిరుగుతూ, పొలంలో తిరుగుతూ, వేటిలో వేటాడటంలో నేర్పరగా ఉండకపోయొద్దు. యాకోబులాగా సాధువుగా గుడారంలో ఉండు, దేవుని దీవెనలు పొందుకుందుముగాక. యాకోబులాగా సాధువుగా గుడారంలో ఉంటూ దేవుని ఆశీర్వాదాల కొరకు కనిపెట్టే వారిగా ఉంటూ దేవుని చేత దీవించబడిన వారంగా మనము మార్చబడుదుముగాక. ఉన్న పాటును మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.